హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కేటర్ 96. ఈరోజు మేము వనభోజనాలకు అయితే పోతున్నాం. ఈరోజు మొత్తం ఫ్యామిలీతోనే ఎంజాయ్ చేసుడు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళని పిక్ చేసుకోవడానికి వచ్చినాం. సో అక్కడ రాగానే అక్కడ ఏరియాలో బోనాలు ఎదురొచ్చినాయి మాకు. హైదరాబాద్ బోనాలు అట్లా ఎట్లనో కర్మల్లో కూడా బోనాలు స్టార్ట్ అయినాయి ఈ మధ్యనే, అంతకుముందు లేకుండే. సో ఇది విద్యానగర్ల బోనాలు. ఇప్పుడు మేము పోయే ప్లేస్ మేము చిన్నప్పటి నుంచి పోతున్నాం. ఈ కరీంనగర్ నుంచి జస్ట్ ఒక 15 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. 15 కాదు, 15 లోపే ఉంటుంది, దగ్గర ఉంటుంది. మా అమ్మమ్మ ముందు కూర్చుంది, మంచిగా వ్యూ ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ మేము చిన్నప్పటి నుంచి పోతున్నాం. ఇక్కడికి మేము పుట్టక ముందు నుంచి మా తాతలు, అమ్మమ్మ వాళ్ళ తాత వాళ్ళు పోతురు. సో ఇది లొకేషన్ బెస్ట్ మాకు. మొత్తం ఈ గుట్ట మొత్తం ప్రతి ఒక్క ఇంచు బై ఇంచు తెలుసు మాకు. ఒకప్పుడు చిన్నప్పుడు మేము వేరే వాళ్ళ బండ్ల మీద ఎత్తుండే, ఇప్పుడు నేనే సొంతంగా డ్రైవ్ చేస్తున్నా. ఒకప్పుడు నేను మా డాడీ బండి మీద, మా తాత బండి మీద, వాళ్ళ బండ్ల మీద పోతుండే. కానీ ఇప్పుడు సొంతంగా నేను డ్రైవ్ చేసుకుంటా మా వాళ్ళందరినీ తీసుకుపోతున్నాను. నేను ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ ఉండి. ఇక్కడ నుంచి అటు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ గుట్ట ఉంటుంది, మేము గుట్ట బ్యాక్ సైడ్ పోవాలి. మొత్తం లొకేషన్లో మాత్రం మొత్తం గ్రీనే ఉంటుంది, రోడ్డు మాత్రం మంచిగా ఉంటుంది. కొన్ని ప్లేస్లలో అట్లుంటుంది కానీ మిగతా అంతా మంచిగా ఉంటుంది. ఎటు చూసినా మొత్తం జంగలే ఉంటుంది, మస్తు అంటే మస్తు ఉంటుంది. ఈ ఏరియాలో మేము చిన్నప్పటి నుంచి బాగా ప్రతి సంవత్సరం వస్తుండే మా తాతలు, అమ్మమ్మ వాళ్ళు. సో అటు కొంచెం ముందుకుంటుండే, కాకపోతే ఆడ ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం ఓపెన్ ప్లేస్లో కూర్చుంటున్నాం. అటు సైడ్ ఘోరంగా చెట్లు ఉన్నాయి. మేము రెగ్యులర్ పోయే ప్లేస్ అది మంచిగా ఉంటుంది, కాకపోతే అది కొంచెం చెట్లు అవి ఉన్నాయి. పిల్లలు ఉన్నారు కాబట్టి ఇక మేము కొంచెం ఓపెన్ ప్లేస్లో ఇక్కడనే ఫిక్స్ చేసి మా వాళ్ళు, మా మామయ్య ఉన్న మా అన్న. సో ఇక్కడైతే ఒక చిన్న చెట్టు కింద మంచిగా ఆపుకున్నాం. మా వాళ్ళు అందరూ లోపల ఎట్లా కూర్చున్నారు, మంచిగా ఫ్యామిలీ అందరూ కలిసి ముచ్చట పెట్టుకుంటే ఆ కిక్కే వేరు ఉంటుంది. దీనికి మించే సంతోషం ఇంకోటి ఏది ఉండదు. ఫ్యామిలీ అందరూ కలిసి ఒక వ్యాన్లో వచ్చి ఒక ఆడ వండుకొని తిన్నా, కలిసి ముచ్చట పెట్టుకుంటే ఆ ఫీలే వేరుంటుంది. ఈ లొకేషన్ మంచిగా ఉంది, చెట్టు కింద పెద్ద చెట్టు ఉంది. ఇక్కడ వ్యాన్ పెట్టుకున్నాం, అటు సైడ్ మొత్తం రైట్ సైడ్ మొత్తం ఖాళీ ఉంది. ఇక ముందు మా అమ్మమ్మ కూర్చుంది, సత్యమ్మ, రేగుల సత్యమ్మ. ఈ గ్రూప్లో హెడ్, ఇప్పుడు పెద్ద సీనియర్. ఇక మా వాళ్ళు చూడు మంచిగా లోపల ఎంజాయ్ చేసుకుంటూ వచ్చారు. నేను ముందు డ్రైవ్ చేసుకుంటూ వచ్చినా కానీ ఇది మంచిగా ముచ్చట పెట్టుకుంటూ వచ్చారు. అంతకుముందు మేము ప్రతి సంవత్సరం పోతుండే, ఈ మధ్య తగ్గింది. సో మేమే అందరం ఫోర్స్ చేస్తే ఈసారి ఇట్లా ఫిక్స్ చేసారు. ఇక మా బిడ్డ మంచిగా రెడీ అయింది. ఇవాళ దాకా వ్యాన్లు అందరూ ముచ్చట పెట్టుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చారు. ఎప్పుడు వ్యాన్ దిగిన వెంటనే పని స్టార్ట్ చేయాలి. ఇక ఒకరు వంట చేసుడు, ఒకరు కట్ చేసుడు, ఒకళ్ళంతా సాఫ్ చేసుడు, ఒకళ్ళేమో అన్నీ చూసుకున్నాడు, అన్నీ స్టార్ట్ అవుతాయి. ఒక్కొక్కరు దిగుతురుగా. ఇక తెచ్చిన సామాను మొత్తం దించాలి. మళ్ళీ అక్కడ మొత్తం ఏమో ఒక్కటి మిస్ కాకుండా ప్రతి ఒక్కటి ఇంటికానే చేసుకున్నాం. ఇక్కడనే వండుకొని తింటాం, ఇంటికాడ అన్నీ తెచ్చుకొని ఇక్కడనే వండుకొని తింటాం. కొన్ని చపాతీలు, పూరీలు మాత్రం ఇంటికానే వేసుకున్నాం. ఆ చేయని ఇక్కడ వీలుండే కాబట్టి అన్నీ అక్కడనే వేసుకోవచ్చు. కర్రీ ఉన్ను రైస్ గిట్లు ఇక్కడ వండుకుంటాం. స్టార్ట్ అయింది చికెన్ బిర్యానీ. సో ఎప్పుడు రెగ్యులర్గా చికెన్ మటన్ వండుతున్నాం కాబట్టి ఇప్పుడు అట్లా వద్దని చెప్పేసి చికెన్ బిర్యానీ అందామా అని చెప్పేసి మా పిన్ని ఫిక్స్ చేసింది. మా అమ్మ ఏమో కడిగేస్తుంది, దీని మీద కడిగేస్తుంది, చూపెడతాం మీకు ఇప్పుడు. మా అమ్మ చూడు తల్లి బిడ్డలు మాట్లాడుకుంటూ మా అమ్మ దీని మీద కడిగేస్తుంది సార్, అబ్జర్వ్ చేయరు, మంచిగా చూడరు. అది ఏంటిదో కట్టే చెంచే, ఇది ఇట్లుంటుంది. ఇలా ప్లానింగ్ ఇట్లుంటుంది. కట్టిన ఇట్లా కూడా వాడతారా మీరు? చున్ను ఇక్కడ మా వాళ్ళు చూడు చున్ని పట్టుకొని గాడి పెడితే కత్తుందో స్టవ్ పెడతాను ఫిక్స్ అయ్యారు. ఇదేమో మా వాళ్ళు బిర్యానీకి సంబంధించి మొత్తం అన్ని రెడీ చేస్తారు. చికెన్ మా అన్న స్టవ్ పెడుతుండు, ఎక్కడ గాడిపడ ఎత్తుందో చూసుకొని పెడుతుండు. కారం గీరం అన్నీ గట్టి ఎత్తురు. అంటే మేము స్పైసీ తింటాం, చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మీడియం స్పైసీ. చూద్దాం బిర్యానీ ఎట్లా. ప్రతిసారి చికెన్ మటన్ అనుకుంటా కానీ ఫస్ట్ టైం ఇక్కడ బిర్యానీ ఎట్లుంటుందో. ఇంటికాడ అంటే ఏమో కానీ ఇక్కడ గాడిపోతుంది, స్టవ్ ఉంటుందో ఉండదో తెలియదు. ఇక్కడ బిర్యానీ అంటే కొంచెం కష్టమే. మంచిగా చెట్ల కింద ముచ్చట పెట్టుకుంటూ పని చేసుకుంటూ ఎంజాయ్ చేస్తా అంటే అసలు ఏర్పడేది. మా మామయ్య ఇప్పుడే మంచిగా గుడిపోయి వచ్చారు. తర్వాత మేము పోతాం, అక్కడ గుడిపోయి దర్శనం చేసుకుని వచ్చారు. మిక్స్ ఏంది చికెన్ మటన్ ఉంటే ఈజీ కానీ బిర్యానీ కొంచెం టైం పడుతుంది, ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. మా అమ్మమ్మ వాళ్ళు వనభోజనాలకు వస్తే ఇక్కడికి
ఖచ్చితంగా ఇక్కడ కోడి మొక్కి కొత్తరు. పైన గుట్ట పైన నరసింహస్వామి ఉంటుంది. ఏమన్నా 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 మొక్కురిగా. ఈ గుట్ట మీద నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ కోసుడు ఆనవాయితీ మాకు, అంటే మా అమ్మమ్మ వాళ్ళకు. ఇది కోసుకొని ఇక్కడనే వండుకొని తింటాం. సో ఇక్కడ బిర్యానీ వేరే ఎత్తున్నాం కాబట్టి ఇది నాటుకోడి. నరసింహస్వామికి మంచిగా మొక్కి ఇక్కడనే కోసుకొని వండుకొని తింటాం. ఇక్కడ పనులు అక్కడనే అవుతున్నాయి. అటు కోడి కోసుడు, కోడి కొత్తూరు, ఇక్కడ బిర్యానీ పైన బిర్యానీ ఆడుతుంది. బాస్మతి ఇచ్చేసారు మా వాళ్ళు. మా బామ్మరి గారు మంచిగా అడుగుతాడు. ఇప్పుడు ఇక ఒక్కొక్కరికి పని చేసి, ప్రతి ఒక్కరికి పని చేసారు. మనమే ఏం పని చేయలేదు. అటు విడిలు తీసుకుంటే మనం ఇక్కడ బాస్మతి కలువడ అయిపోయాక ఇటు చికెన్ పడిన చికెన్ నడుతూనే ఉన్నది. దేని దాకా నడుతూనే ఉన్నది. ఒకవైపు వంటలు అవుతున్నాయి అంటే చిన్నపిల్లలు మంచిగా మా వాళ్ళు మంచి వ్యాన్లో ఉయ్యాలు కట్టుకుని మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఎవ్వరు కాలే ఎంజాయ్ చేస్తారు. ఫుల్ ఫన్ ఉంటుంది ఫ్యామిలీతో. అందరూ పెట్టుకోరా. వాళ్ళందరూ వంట బ్యాచ్, మేమేమో ఎంజాయ్ చేసే బ్యాచ్. వాళ్ళ వంట కుక్కర్స్. వాళ్ళు వంట చేసేలో మేము మొత్తం తిరుగుకుంటూ ఎగిరినాం. మొత్తం నా బుడగగా దొరుకుతాయని చెప్పేసి వాడుకొని తిరిగినాం. మధ్యలో ఒక నెమలు వచ్చింది. ఆ నెమల కోసం చుట్టూ తిరిగినాం కానీ నెమలు కావాలి. మా గ్యాంగ్ చూసి ఎడిపోయిందో ఏం కథనో. ఫుల్ మా అమ్మ చెప్పింది ఆ నెమలు వచ్చిందని చెప్పేసి. దానికోసం ఫుల్ తిరిగినాం. ఏం కావాలి ఇవి దాకా మంచిగా ఉంటాయి. చేపలు తిరుగుతున్నాయి. కనబడతలేవా? కనబడతలే ముత్తుకుందండి. ఈ వర్షం నీళ్ళకి చేపలే రావు. నేను ఏదో తొక్కప్పలు పట్టుకొని ఆ చేపలు అంటే మా వాళ్ళు అందరు నమ్మి అందరు దాన్నే అవుతుంది చేపలు అని. వర్షంకి వచ్చిన వాటర్లో కప్పలు తప్ప ఏముండేది, తొక్కప్పలు ఉంటాయి. వీళ్ళందరూ అనుకొని చూస్తున్నారు చేపలు అనుకుంటారు. అవి తొక్కప్పలు, చేపలు కావు. ఈ వర్షం నీళ్ళకి చేపలు రావు. మేమేమో ఇక్కడ ఎంజాయ్ చేస్తాం. మా అమ్మ అడగ మా అమ్మ హాయ్ అప్పమ్మ పై గడ్డి చేద్దు, గడ్డి ఊపు. కప్ప పిల్లలు అవి. ఏ పులి గిడ ఎందుకుంటే ఏది చూపి 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 దేనియో జింకయ్యో దేనియో. ఏ జింక గిడెద్దులు జింకలే. అక్కడ అన్ని ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. ఒకడు జింక అంటాడు, ఒకడు పులి అంటాడు. ఎవరు నచ్చిందో అని చెప్పారు. ఇక్కడ ఈ సిటీకి దగ్గర కాబట్టి ఏమి ఉండవు నాకు తెలిసి. అన్నీ ఏదో బర్రెలు ఏదో గొర్రెలు వచ్చే ఉంటాయి. ఇక్కడ జింకలు పులులు ఏమి ఉండవు. కానీ లొకేషన్ మాత్రం మస్తు ఉంది. ఇది చూడు, మంచి మంచి లొకేషన్లో మస్తుండే, నీట్గా ఉండే. చూసినాక అయితే మంచిగా అనిపించింది. ఇక్కడ ఎవ్వలేడు, ప్రశాంతంగా ఉంది. ఎప్పుడు ఇక్కడ చుట్టుపక్కల అందరూ ఎడికేస్తారు వనభోజనాలకు. నియర్ బై ఒక 15 కిలోమీటర్స్ ఉన్న వాళ్ళు కర్మ మొత్తం పట్టుకొచ్చిన ఆరేడ. చూసినప్పుడు మొత్తం మస్తు అనిపించింది. ఎటు చూసి మొత్తం పట్టుకొచ్చిన ఆరే ఉంది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన మా వాళ్ళతోని. సో టైం దొరికిన వాళ్ళు ఇట్లా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి. ఎప్పుడు చూసినా అట్లా బిజీ ఉండద్దు. ఫ్యామిలీతో ఇట్లా చెట్లకు జంగళ్ళకు ఇట్లా పట్టుకొని వచ్చి వండుకొని తింటే ఆ కిక్కే వేరు ఉంటుంది. మేము పోతామంటే మధ్యలో కూడా ఉంటుంది. మేము చిన్నప్పుడు ఇది తింటుండే, చింతకాయలు మొగ్గలు ఉంటారు వీటిని, ఇది తింటుండే చిన్నప్పుడు. సో చూస్తే సడన్గా గుర్తొచ్చింది. ఫుల్ అటు ఇటు మొత్తం తిరిగి ఫుల్ అలసిపోయినాం. మళ్ళీ బ్యాక్ టు చించెట్టు. మళ్ళీ ఆడుకోదాం మనల దగ్గరికి. వాటలు ఎక్కడ దాకా వచ్చినాయి ఇంకా అతను పోయి చూడాలి. సో మస్తు అనిపించింది. ఇట్లా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తే మస్తు అనిపిస్తుంది, టైం తెలియదు. మనమేమో మంచిగా ఎంజాయ్ చేసినాం. ఇక్కడేమో మనలో మొత్తం చికెన్ బిర్యానీ నడుస్తుంది. పాపం మా క్రెడిట్ మొత్తం మా పిన్నికే. మా అమ్మమ్మ మొత్తం నడిపిస్తుంది వాళ్ళతో. ఇక వ్యాన్లో మంచిగా ఉయ్యాలు కట్టారు మా వాళ్ళు. పెద్దోళ్ళు వంట చేస్తా అంటే వీళ్ళు మంచి చిన్న పొరాలు మంచిగా ఉయ్యాలు ఎక్కుంటే మంచిగా ఎంజాయ్ చేసారు. ఇట్లా ఫ్యామిలీతో ప్రతి ఒక్క మూమెంట్ ఎంజాయ్ చేయాలి. ఎక్కడోళ్ళు అక్కడ మంచిగా రెడీ కూర్చున్నారు. పోయి చాలిసిపోయినాం కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ తిరుగుడే. ఇంకా మళ్ళీ తిరుగుతా అంటే మా అమ్మ అన్నది కొంచెం తిని పొమ్మని చెప్పేసి. తిన్నాక తిరుగుతా అంటే మళ్ళీ కొంచెం తిని మళ్ళీ తిరిగి రావాలి. ఇక వంట మళ్ళీ బిర్యానీ అయ్యేదాకా అదే పని. ఇప్పుడు బిర్యానీ అయ్యేదాకా ఏదో ఒకటి అన్ని రకాల మొత్తం తిరుగుడు. జంగల్ మొత్తం పుట్టు ఎంజాయ్ చేసారు. ఇలా
ఫ్యామిలీతో టైం స్పెండ్ అయితే టైం లేదు తెలియదు. మొత్తానికి మేము పొద్దున వచ్చినాం, ఆఫ్టర్నూన్ వరకు అసలు ఏర్పడలేదు. తిన్నాం కొంచెం అంతా. మళ్ళీ లొకేషన్లు మంచి మంచి లొకేషన్ ఉండే, ఫుల్ అంటే ఫుల్. ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో అత్త మాత్రం పిచ్చి అంటే పిచ్చి టైం పాస్ అవుతుంది. ఇప్పుడు లొకేషన్ చుట్టూ బండ, పెద్ద బండ ఉన్నది. నువ్వు సడన్గా చూసినా ఈ చెట్టు సేమ్ పాములాగా అనిపించింది. మీ అమ్మ ఒక్క నిమిషం గుండె అయినంత పని అయింది. అది ఇందిరా జల్లు అన్నది. ఇక్కడ మాత్రం పాములు ఘోరంగా ఉన్నాయి. మాకే ఫుల్ పాములు కాబట్టాయి. కొంచెం జాగ్రత్త పిల్లలతో వస్తే. మేము అట్లా జంగల్ తిరుగుతా అంటే ఈ గురియ గింజలు కాబట్టాయి. చాలా రోజులు చూడక అసలు ఇవి అంతరించిపోయినాయి. మ్యాక్సిమం అసలు కరోనా కాబడతలేవు. సడన్గా చూసరికి ఏంది ఇక్కడ ఫుల్ ఉన్నాయట. కొన్ని తెచ్చుకున్నాం అట్లా టైంపాస్కు. చాలా రోజులు అవుతుంది. ఒకప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో చూసినా వీటిని, ఈ మధ్యలో చూడలేదు. ఇక్కడ మాత్రం లొకేషన్లో మంచి మంచి ఫ్లవర్స్ ఉన్నాయి గుట్టకు. ఈ పర్పుల్ కలర్ ఫ్లవర్స్ ఇవి. ఒకసారి ఎందుకో ఆన్లైన్లో చూసిన వీటికి ప్రైస్ ఎంతో ఉండే. సడన్గా వచ్చరికి ఏంది అరే ఇక్కడ ఫ్రీగా దొరుకుతుంది, అవి కొనుక్కుంటారు కానీ. సో నేచర్లో ఇట్లాంటివి మంచి మంచి ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో ఏమో గుడి మెట్లు, ఇదేమో పాత మెట్లు ఉండే. ఇది గుడిగా మెట్లే, కానీ మేము ఈ పాత మెట్లకి పోతే గుట్ట ఎక్కచ్చు అన్నారు. సో పోనీకి ట్రై చేసినాం. ఎట్లున్నా మనది డైరెక్ట్ ఉంటుంది, అన్ని అడ్డదారులు ఉంటాయి మొత్తం. సడన్గా ఇక్కడ ఒక బండ కింద ఈ యొక్క ఏ రూట్ చూసినావా, సేమ్ అనకొండ కొండ చెరువు లెక్క కనిపిస్తుంది. అది కొండ చెరువు అంటే సేమ్ అట్నే ఉన్నది. కొంచెం చూసుకో, ఇట్లాంటి ఏరియాలకు వస్తే పాములు ఉంటాయి, నమ్మద్దు. చిన్నపిల్లలు ఉన్నా వాళ్ళని జాగ్రత్త చూసుకోవాలి. తిని ఫుల్ ఎంజాయ్ చేసి గేమ్స్ అవార్డు కూడా ఆడుకున్నాం. సో గేమ్స్ ఆడేటప్పుడు వీడియోలు తెలియదు, మర్చిపోయినా. కానీ ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం. నేచర్ మాత్రం మస్తు ఉంటుంది ఇక్కడ. ఫుల్ అంటే ఫుల్ పీస్ఫుల్ ఉంటుంది. ఇట్లా టైం దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి మనం. అయిపోయింది, పోతున్నాం ఎక్కడోళ్ళు అక్కడ. సో మా వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేసి అలసిపోయారు మొత్తం. ఇంకా ఇంటికి కూడా ఇక అని బాయ్ చెప్పి లాస్ట్ ఇప్పటికైతే ఈ వనభోజనాలు వ్లాగ్ అయితే అయిపోయింది. సో ఫ్యామిలీతో ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం. చాలా వీడియోలు తీయలేదు. సో బాయ్ అయిపోయింది. ఇప్పుడు అందరిని డ్రాప్ చేసుకుంటూ ఒక్కొక్కరు డ్రాప్ చేయాలి. మా ఫ్యామిలీ ఎవరో వచ్చారు వాళ్ళందరినీ డ్రాప్ చేసి మేము వెళ్ళిపోవాలి. చూపెడతా ఎట్లా పోయినాం ఇంకా అని. ఇట్లా టైం దొరికినప్పుడల్లా ఫుల్ ఎంజాయ్ చేయాలి. ఈ గుట్ట అయితే మాకు చాలా ఎమోషన్. మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాం. దగ్గర మేము పుట్టినప్పటి నుంచి, మేము పుట్టక ముందు నుంచి మా వాళ్ళు వస్తారు, మేము పుట్టిన తర్వాత మేము వస్తున్నాం. సో అంతకుముందు బండ్లల్లో వస్తుండే, ఇప్పుడు కార్లలో వ్యాన్లు వస్తున్నాం. ఒకప్పుడు మాకు ఈ వ్యాన్ లేదు కాబట్టి బండ్ల మీద వస్తుండే. రైట్ సైడ్ గుట్ట నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ చాలా అంటే చాలా ఫేమస్. ఎక్కువ నాకు తెలిసి వనభోజనాలకి ఇదే గుట్ట వస్తారు. చుట్టుపక్కల ఊళ్ళో ప్రతి ఒక్క దగ్గర 4-5 ఊర్లు ఇటే వస్తాయి. చాలా ఇటే వస్తాయి. అయిపోయింది, మంచిగా పీస్ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఒక 1 డే ఫ్యామిలీతో ఇట్లా ఎంజాయ్ చేయాలి. నేచర్ మాత్రం మస్తు ఉంటుంది ఇటు దిక్కు, పీస్ఫుల్ ఉంటుంది. వర్షాకాలం ఎందుకు వస్తారంటే గ్రీన్ కలర్ ఉంటుంది, పచ్చగా ఎటు చూసినా మంచి అనిపిస్తుంది. ఫ్రెష్ ఎయిర్, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే ఆ కిక్కే వేరు. అందుకే మనం టైం దొరికినప్పుడు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి. ఫస్ట్ మా అమ్మమ్మ ఇంటికి వచ్చినాం. మా అమ్మమ్మ ఇక్కడ డ్రాప్ చేసి మళ్ళీ మా పిన్నెలు ఇంటికోవాలి. ఇంక ఇది మా అమ్మమ్మ ఇల్లు. వీళ్ళని డ్రాప్ చేసినామంటే ఇక మనం ఒక్కొక్కరు డ్రాప్ చేసుకుంటూ వెళ్ళిపోవడే. మా ఆంటీ, మా బామ్మది వైట్ షర్ట్ ఉన్నది మా మామయ్య, ఇంతకుముందు చూసిరుగా మీరు, మా మామయ్య. కథం వీళ్ళని డ్రాప్ చేసినామా మళ్ళీ మీకు చక్కగా వెళ్ళిపోవడే. ఇంకా టైం వేస్ట్ చేసి లేదు, ఎందుకంటే అందరిని డ్రాప్ చేసుకుంటూ పోయేసరికి టైం పడుతుంది. మా బామ్మది గాడు, మా మరదలు. అండ్ బాయ్ అందరికీ, బాయ్ 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 ఆంటీ. పొద్దున అందరం పికప్ చేసుకుని వచ్చినాం. ఇప్పుడు అందరం డ్రాపింగ్ చేసుకుంటూ రావాలి. అందరం మేము లోకల్నే ఉంటాం కాబట్టి కొంచెం ఈజీ ఉంటుంది. వేరే వేరే కాలం అయితే కొంచెం ప్రాబ్లం అవుతుంది, కానీ అందరం లోకల్నే ఉంటాం కాబట్టి ఈజీ. సో పొద్దున ఎక్కిస్తున్నప్పుడు అందరూ సంతోషంగా అనిపిస్తుంది, ఇలా పోతాం ఎంజాయ్ చేస్తామని. సో అయిపోయినాక డ్రాప్ వేసేటప్పుడు కొంచెం బాగా అనిపిస్తుంది, అరే తొందరగా అయిపోయింది అని. అసలు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే అసలు టైమే తెలియదు. ఒక రోజు కాదు, 10 days అయినా కూడా అసలు టైమే తెలియదు. పిన్ని బాయ్.
ఇంకా లాస్ట్ మా పిన్ని కూడా డ్రాప్ చేసినాం. ఇంకో పిన్ని వాళ్ళు ఉన్నారు, కాకపోతే వాళ్ళు రాలేదు, వేరే పని వల్ల వాళ్ళు రాలేదు. వాళ్ళంతా మంచిగా ఉంటుండే. కానీ మనం ఎప్పుడు టైం దొరికితే మన ఫ్యామిలీతో అట్లా టైం స్పెండ్ చేయాలి. అది ఏ చిన్నదో పెద్దదో ఫ్యామిలీతో వచ్చిన టైంను అసలు వేస్ట్ చేసుకోవద్దు. ఏ చిన్నదైనా మంచిగా ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే లైఫ్లో ఇవే గుర్తుంటాయి మనకు. తర్వాత ఏజ్ పడ్డాక ఎంజాయ్ చేసే కష్టం. మనం ఇప్పుడే వయసు ఉన్నప్పుడు అన్నీ ఎంజాయ్ చేయాలి. తర్వాత ఎంజాయ్ చేస్తా అంటే అది కలవడం ముచ్చట. అన్నీ ఉన్నప్పుడే అన్నీ మంచిగా ఫ్యామిలీతో కలిపి ఎంజాయ్ చేయాలి. ఫైనల్గా అయితే మా ఇంటికి వచ్చేసినాం. ఇంకా లాస్ట్ ఇక తీసుకుపోయే సామాన్లు మొత్తం దించడం అంటే ఇంకా ఈ ట్రిప్ అయిపోతుంది. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాము. ఒక్కొక్కరికి ఓపిక లేదు, మొత్తానికి ఫుల్ అలసిపోయినాం. చాలా వరకు వీడియోలో తీయలేదు, కానీ ఫుల్ ఎంజాయ్ చేసినాం. తీసుకుపోయిన సామాన్లు అన్నీ మళ్ళీ ఎప్పుడెప్పుడు మళ్ళీ ప్యాక్ చేసుకోవాలి. ఇక అయిపోయింది. ఈరోజు ఎట్లా అయిపోయిందో కూడా అర్థమవుతలేదు. అసలు పోయినాం, ఆడ వండుకున్నాం, తిన్నాం, ఎంజాయ్ చేసినాం, తిరిగినాం. ఫుల్ అంటే ఫుల్ టైంపాసు. అసలు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే అసలు తెలియదు. అసలు మేము పొద్దున్నే పోయినాం మంచిగా ఎంజాయ్ చేయొచ్చని. అసలు ఎంత పొద్దున పోయినా అసలు ఏర్పడలేదు. సో ఇప్పటికైతే అయిపోయింది. సో మా ఏరియాలో పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇలా హాలిడే కాబట్టి. సో ఈ వీడియో ఎట్లా అనిపించింది మీకు కామెంట్ చేయరు. కానీ వీలైనంత టైము ఫ్యామిలీతోనే స్పెండ్ చేయరు. ఫుల్ అంటే ఫుల్ మెమరీస్ మిగులుతాయి లైఫ్లో. బాయ్.